ఓకే. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మీరు ఎక్కడండి మీది? సార్ మేము మంచిర్యాల నుండి వచ్చినాం సార్. మీరు మంచిర్యాలేనా? అవును సార్. ఏం పేరండి మీ పేరు? నా పేరు కనపర్తి రమేష్ సార్. కనపడుతున్నా. ఏం పని చేస్తారు సార్? నేను సింగరేణిలో చేస్తాను సార్. 15 సింగరేణి. సంవత్సరాలు అండర్‌గ్రౌండ్‌లో చేశాను. 15 సంవత్సరాలు ఇప్పుడు ప్రస్తుతానికి పైన చేస్తున్నా. పైన ఇస్తుండ్రా? అవును సార్. ఇప్పుడు ఏంటి మీరు ఏం సమస్యతో వచ్చారు ఇక్కడ? నాకు సమస్య ఏందంటే మోకాళ్ళ నొప్పులు బాగా ప్రాబ్లమ్ వచ్చినాయి సార్. 4th స్టేజ్‌లో ఉండే. ఆ, నేను ఎక్కడెక్కడో తిరిగాను. తిరిగితే హైదరాబాద్ కూడా పోయినా. ఉమ్, హైదరాబాద్ పోతే కూడా అక్కడ ఏమన్నా డైరెక్ట్ వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం తప్ప నీకు మార్గమే లేదన్నారు. ఉమ్, వచ్చిన తర్వాత ఇక మామూలుగా అదొక గోలి ఇదొక గోలి వేసుకుంటే ఇట్లనే ఉంటా ఉన్నా. ఉమ్, ఓరే ఫ్రెండ్ ఏం చేసిండు అంటే పెండెల్దరు పోయి ఇట్లా ఇది ఇది మన ఆయుర్వేదిక్ ఇట్లా కొబ్బరి నీళ్ళల్లో మందు ఇస్తాడు అంటే అక్కడికి పోయినా 5 times పోయినా. ప్రతి సండే ఉమ్, ఇది ఉపవాసంతో పోయినా. ఉమ్, అది కూడా ఆ తాగినన్ని రోజులు 5 వారాలు తాగిన. 5 వారాలు అట్లనే ఉన్నా సార్. ఉమ్, ఏం చేస్తున్నాడు మొత్తానికి నడవస్తలేదు. ఉమ్, మా ఫ్రెండ్ ఏం చేసిండు అంటే 1 year బ్యాక్ ఇట్లా మీ దగ్గరికి వచ్చింది సార్. ఆహా, ఎండి రషీద్ అని ఆయన ఏం చేసుకున్నారంటే ఇది బ్యాక్ పెయిన్ కొరకు వచ్చిండు, ఏది సయాటికా కొరకు సైట్ వచ్చాడు. కోసం ఇక్కడికి వచ్చి అన్నాను వెళ్ళు అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇక నువ్వు లాస్ట్కి అయితే నువ్వు వెళ్తావా వెళ్ళవాలి అని అన్న వాళ్ళు మొన్న రెడీ అయ్యి ఇద్దరం మా భార్య నేను ఇద్దరం వచ్చినాం. 18th రోజు 18th 9 మొన్న వచ్చి మెడిసిన్ తీసుకొని పోయినాం. మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇక్కడే ఉండాలని చెప్పడం వల్ల మేము 6 రోజులు ఉన్నాం సార్ ఇక్కడ. 6 రోజులు ఉంటే ఏమైంది అంటే మంచిగా మీ ట్రీట్మెంట్ కైరో ట్రీట్మెంట్ బాగా నచ్చింది సార్. ఓకే ఆయిల్ మసాజ్ అయితే 100% ఓకే. ఓకే పిల్లలు కూడా బాగా బాగా చేస్తున్నారు, చేస్తారు. చాలా చేస్తుండ్రు. నాకు నడవరాలేదు సార్, ఆయాసం అయ్యేది. ఆ, ఇప్పుడు వచ్చినప్పుడు ఎట్లా వచ్చిన వచ్చారు? కాడ నుంచి నడవరాలేదు సార్. నడరాకుంటా కుంటుకుంటా వచ్చాయని. ఇప్పుడు ఏంటంటే నాకే 90% అయితే ఓకే సార్. మంచిగా సీదా ఇప్పుడు అంటే నడుస్తారు. ఇంకో 10 days అవుతుంది 10 మందులు days. వాడుతున్నా. ఆ, మీరు దేవుని ఇంకో దగ్గర 10 మీరు ఒక రోజుల 2-3 వరకల్లా నెలలు వాడమన్నారు. అవును. ఇంకొక నెల వాడిన తర్వాత ఆయన 20% పోయే అవకాశం కనబడుతుంది సార్. ఓకే ఓకే. ఏమి ఇక మీకేంటండి? ఈమె ప్రాబ్లం ఏందని ఈమె కూడా మోకాల నొప్పులు అని అన్నారు మా మిసెస్ కూడా. ఆ. మోకాల నొప్పులు అని ఆమె అన్న పట్టుకొచ్చింది. ఆ, ఈమెకి ఏంటంటే రకరకాల వెర్క్యూస్ ఉన్నాయి, మన సయాటికా ఉన్నది. సయాటికా ఉంది. ఇక ఈమె కూడా ఆయిల్ మసాజ్ చేయించిన. ఆ, ఈమె ఈమె కూడా 2-3 రకాల చాలా సేఫ్ అయింది సార్. ఆమె కూడా మంచిగా అయింది కదా? దేవుని దగ్గర నేను పర్వాలేదు సార్. మీ ఆశీర్వచనాలు లేదు మాకు ఉంటాయి ఎప్పుడు ఉండాలి సార్. ఉంటాయి ఉంటాయి. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం సార్. ఓకే. మరి మన ప్రేక్షకులు యూట్యూబ్ ప్రేక్షకులకి ఏం చెప్తారు? దేవుని దగ్గర నాకైతే 100% ఓకే అనిపిస్తుంది సార్. ఉమ్, మీరు చెప్పే విధానము, మీరు చేసే విధానం, పిల్లలు కూడా మంచిగా ఇది ఈ థెరపీలు కానివ్వండి, మల్టీ థెరపీ అదొకటి రకరకాల థెరపీలు రకరకాల చేస్తూ therapy ఉన్నారు. చేస్తారు. మంచిగా నాకు 100% ఆయిల్ మసాజ్ మంచిగా నచ్చింది సార్. అద్భుతంగా నచ్చింది. ఆయిల్ మసాజ్, ప్రతి ఒక్కరు అలాగే అంటారు. ఎక్కడ కైరో చేస్తారు? థెరపీ మా ఫ్రెండ్ అన్నాడు అంటే నువ్వు అది కైరో థెరపీ ఉండి సార్తో చేయించుకోరా అని అన్నాడు. ఆ, అదైతే కంపల్సరీ చేయించుకో రమేష్, ఇన్ ఫ్యూచర్ లో కూడా నీకు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి, అవును. నీకు లేకున్నా మంచిగా చేయించుకోరా అని అన్నాడు. అందుకొరకు మీతో దుఃఖించుకున్నా సార్ కైరో థెరపీ. ఇది యాక్చువల్లీ మేము మా భాషలో అది కైరో అనం. అది పాదగాత్ తెరిపి అంటాం ఇక్కడ. ఈ మధ్యలో అంతా ప్రపంచం అంతా కైరో కైరో అని పాపులర్ అవుట్లా ఆ టైప్లో ఉంటుంది, కానీ డిఫరెంట్ దెన్ కైరో మేము చేసేది. ఇది యాక్చువల్లీ మాది పాదగాత్ తెరిపి అంటాం సంస్కృతిలో. ఇది కేరళలో వీళ్ళు బ్రతికించారు పురాతన కాలంలో. ఈ నొక్కడం ఆక్యుప్రెషర్లో ఇది ఒక భాగాలన్నమాట. దాన్ని కాళ్ళతోటి చేయడం కాబట్టి పాదగాత అంటాం. ఇప్పుడు కైరో అంటేనేమో చేతులతోటి మేము చేసినట్టు చేస్తారు, మేమేమో కాళ్ళతోటి చేస్తాం, అదే డిఫరెంట్. కాబట్టి ఈ చేతులు దానికంటే ఇంకా కాళ్ళతోటి చేయడం వల్ల ఇంకా ఎఫెక్ట్ ఇంత స్పీడ్గా వస్తుంది. ఒక్కొక్కరికి నెల 15 రోజులైనా తగ్గట్లేదు. కైరో చేస్తుంది నాకు నిన్న ఇవ్వాలనే చాలా తగ్గిపోయింది తేడా సార్. అనిపిస్తుంది. 2 రోజులకి. నిన్న ఇవ్వాల నిన్నటి వరకు నాకు అవస్థ చాలా బాగుంది. మంచిగా అనిపిస్తుంది ఇది సార్ కైరో బాగుంది థెరపీ. అవస్థ. అది నిన్న చేస్తే వేసిండు మీరు, ఇవాళ వేసింది మొత్తం ఆ తగ్గింది. థెరపీ అయితే కంప్లీట్ మీదైతే మంచిగా ఉంది సార్ 100%. ఇంకోటి సార్, నేను కంపెనీ ఎంప్లాయీని కాబట్టి నన్ను 2 సార్లు రిఫర్ చేస్తామని అన్నారు. హైదరాబాద్ రిఫర్ చేస్తాం, ఆపరేషన్ చేయించుకోని అని అన్నారు. అన్న తర్వాత మా ఫ్రెండ్ అన్నాడు కానీ 3 ఏళ్ళు ఉంది, నాది 57 సంవత్సరాల వయసు, నాది 57 కదా. అద్దు రమేష్ నువ్వు వేరే సార్తో ఒకసారి కనీసం మెడిసిన్ అన్న తీసుకొని రాపో అని ఆయన కలిసినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఆయన కూడా వచ్చేటట్టే ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ బండి వీకెళ్ళి పడ్డాడు. అయ్యో యాక్సిడెంట్. వస్తా అన్నాడు ఆయన కూడా. నువ్వు రమేష్ నువ్వు అన్న ఒక్కసారి మెడిసిన్ అన్న తీసుకొని రా ఆయన దగ్గర, సార్ దగ్గర. ఆయన మాట్లాడితే చాలు, నువ్వు నీకు 99% మాట్లాడితే సగం రోగం తగ్గుతుంది. మంచి ఇది జరిగింది సార్. ఓకే ఓకే ఓకే.
100% కూడా అయితే కాళ్ళ నొప్పులు మొత్తం గుజ్జు రావాలి సార్. గుజ్జు వచ్చేస్తుంది. గుజ్జు ఎవరికి రాదు ఎక్కడ కూడా సాధారణంగా. ఇక్కడ ఇంత హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళి ఎందుకు వస్తున్నారు, ఇంత నడవలేని పరిస్థితులు ఒక్కొక్కరు సీవియర్ మీరు ఎన్ని రోజులు ఫోర్త్ వాడమంటే అన్ని స్టేజ్ లో రోజులు ఉండే వాళ్ళు వాడతారు. కూడా ఇక్కడ అందరు నయమవుతున్నారు. వాడతాం కారణం వాడతాం ఈ గుజ్జు రావడమే. మేము స్పెషల్ గా తయారు చేసినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది, దాని ద్వారా అది మీకు మసాజ్ చేస్తున్నాం తెలుసా, బాగుంది సార్. దాని ద్వారా చిక్కగా గుజ్జు వస్తుంది చిక్కగా ఉంది, అనమాట. మంచిగా ఉంది. టక్కనే లేచి నడుస్తున్నారు జనాలు మిరాకిలస్ గా. చాలా మంది చెప్తారు అబ్బాయి ఎంత మిరాకిల్ అండి, ఇన్ని హాస్పిటల్ తిరిగి వచ్చాము, హైదరాబాద్ ఏండ్లతోటి కష్టపడుతున్నాం, 6 రోజులకి మంచిగా ఉంది. ఇంత రోజులలో తగ్గించడం అనేది విచిత్రం అని చాలా మంది, మాకు మేము గొప్పగా చెప్పుకోవడం కరెక్ట్ కాదు కానీ బాగానే ఉంది సార్. ప్రతి ఒక్కరు 100% మీలాగానే ఓకే. ఒక్కొక్కరైతే ఎంత బాగా నాకు ఈ మాట్లాడి భుజం కూడా లేవనియకపోతే చిన్న పాపం ఈయన సంజయ్ కూడా మంచిగా చేసిండు. నీకు అవసరం లేదు అంకుల్ ఇది సరిపోతుంది అని దీన్ని కూడా రకరకాలుగా చేసి దీన్ని సెట్ చేసిండు. చేయలేస్తా ఉంది మంచిగా. ఇట్లా లేవకపోయేది. కటిల్ అనేది ఇట్లా ఏం కాదు అంకుల్ అని మళ్ళీ రాసి సెట్ చేసిండు. మళ్ళీ ఏంటి రకరకాల థెరపీల వల్ల దీన్ని కప్పింగ్ థెరపీ పెట్టి దానికి అది పెట్టిన తర్వాత ఇది అవసరం లేదన్న కప్ అది బ్లడ్ తీద్దామంటే అవసరం లేదు అంకుల్ అంటాడు. ఇది ఓకే అయింది. ఓకే ఇది కూడా మంచిగా సార్. ఓకే ఓకేనండి. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.